మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనము. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రియ దైవజనమా, పరిశుద్ధ గ్రంథములో అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు బద్ధ శత్రువులైన ఒక ప్రాచీన సంచార తెగ. వీరు ఒక దేశముగా కూడా ఆయా సందర్భాలలో పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడ్డారు. ఏషావు మనవడైన అమాలేకి నుండి అమాలేకీయుల సంతతి వచ్చినట్లుగా మనము గమనిస్తాము. హిబ్రూ భాషలో అమాలేకు అనే పదానికి పలు అర్థాలు ఉన్నాయి. శ్రమ, వేదన, దుఃఖము ఈ పదానికి కొన్ని అర్థాలు. అంతేకాకుండా హిబ్రూ సంఖ్యాశాస్త్రం ప్రకారం సందేహము, అహంకారము అనే అర్థాలు కూడా ఉన్నాయి. దైవిక విషయాలలో ప్రజల మనస్సులో సందేహాలను, అపనమ్మకాన్ని కలిగించే శక్తులకు అమాలేకు ప్రతీకగా యూదులు చెప్తారు. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమునకు తరలి వెళ్తున్నప్పుడు మొదట దాడి చేసినది అమాలేకీయులే. ఆ సందర్భంగా మోషే తన చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచినట్లుగా, తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచినట్లుగా ఈ భాగములో చూస్తాము. ప్రియ దైవజనమా, కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, నడిపించేవారు, నాయకులుగా ఉన్నవారు దేవుని వైపు చేతులు ఎత్తేవారుగా ఉండాలి. ఎడతెగక దేవుని సహాయము కొరకు వేడేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ చేతులు దించుతారో వారి కుటుంబములో, వారి సంఘములో, వారి పరిచర్యలో అపవాది గెలుపును చూస్తారు. శ్రమ, వేదన, దుఃఖము ఏలుబడి చేయడం చూడవలసి వస్తుంది. సాధారణంగా క్రైస్తవ ఆత్మీయ యాత్రలో శ్రమ, వేదన, దుఃఖము ఎదురవుతూనే ఉంటాయి. కానీ అవి మన జీవితాలలో ఎదురైనప్పుడు ఎవరైతే కుటుంబాన్ని నడిపించే వ్యక్తిగా ఉంటారో, ఎవరైతే సంఘాన్ని నడిపించే వ్యక్తిగా ఉంటారో వారు చేతులెత్తి దేవునిపై ఆధారపడినప్పుడు ఆ పరిస్థితులను జయించగలుగుతారు. ఆత్మీయముగా ముందుకు కొనసాగకుండా అడ్డుకునే ప్రతి అంధకార శక్తుల నుండి కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడుకోనాలంటే వాటిని నడిపించేవారు దేవుని వైపు చేతులు చాపేవారుగా ఉండాలి. అంటే ఎడతెగని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో శ్రమ, వేదన, దుఃఖము ఏలుబడి చేస్తూ ఉన్నాయా? నీ సంఘములో, నీ పరిచర్యలో నీవు శ్రమను, దుఃఖాన్ని, వేదనను అనుభవిస్తూ ఉన్నావా? నీ వారిలో దైవికంగా సందేహాలను వ్యక్తపరుస్తూ, అపనమ్మకాన్ని వ్యక్తపరుస్తూ దేవుణ్ణి దూషించేవారు ఉన్నారా? వారిని నీవు అడ్డగించలేకపోతూ ఉన్నావా? నీకు సంబంధించిన వారు ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అపవాది దాడి చేత ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నారా? అయితే ఈ వాక్యము నీ కొరకే. కుటుంబాన్ని నడిపించే వ్యక్తిగా, సంఘాన్ని నడిపించే వ్యక్తిగా నీవు ఎడతెగక దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అప్పుడు ఆ పరిస్థితులన్నిటిలో నీవు జయాన్ని చూడగలుగుతావు. ఎప్పుడైతే నీ స్వరము మూగబోతుందో, ఎప్పుడైతే నీ చేతులు దేవుని వైపు చాపబడవో అప్పుడు అపజయాన్ని నీవు రుచి చూడవలసి వస్తుంది. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా కుటుంబాన్ని నడిపించడంలో, సంఘాన్ని నడిపించడంలో, ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎదురవుతున్న ప్రతి దాడిని మనము జయించాలి అంటే ఎడతెగని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అట్టి కృప దేవాది దేవుడు
మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వారి కుటుంబాల్లో, వారి సంఘాలలో, వారి పరిచర్యలో అపవాది దాడిని ఎదుర్కొంటూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో బలమైన ప్రార్థన ఆత్మను కృమ్మరించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని జయించడానికి విజ్ఞాపన ఆత్మను దయచేయండి. దేవా, నీ వైపు చేతులు చాపి నీ ద్వారా మాకెదురవుతున్న పరిస్థితులన్నిటిలో విజయాన్ని పొందడానికి, ఆత్మీయంగా ముందుకు కొనసాగడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.